హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ ఏఎంసీ యురేషియా ఓక్ అండి, కడాయి లాగా అనమాట. మనకి ఇందులో తక్కువ ఆయిల్లో మనం ఫ్రైలు చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి కొంచెం సేపు పెడదాం. మామూలుగా మనం పెడతాం కదా పాట్ హీట్ అవ్వడానికి. ఒక హాఫ్ ఎ మినిట్ అయితే సరిపోతుంది. నేను కొంచెం నూనె వేస్తాను. ఫ్రైస్ ఆల్వేస్ రిక్వైర్స్ కొంచెం నూనె కావాల్సి వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే ఏఎంసీలో తక్కువ నూనె పడుతుంది. మనము ట్రెడిషనల్గా చేసుకున్న ఫ్రైలకి చాలా చేసుకుంటాము, దీంట్లో చాలా తక్కువ నూనెలో మనం ఫ్రైలు చేసేయచ్చు. సో ఆ కొంచెం నూనె సరిపోతుందండి. నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను. దొండకాయలు పచ్చి కొబ్బరి వేసి చేసేద్దాము. ఈరోజు లంచ్ అదే. కొంచెం టమాటో చట్నీ కూడా చూపిస్తాను, ఎంత త్వరగా అయిపోతుందో, ఎంత త్వరగా టమాటాలు మగ్గిపోతాయి అనేది. ఇది దొండకాయ వేపుడు చాలామంది మాకు రావట్లేదండి అంటున్నారు. అది కూడా ఒక రీజన్ అండి. ఈరోజు నేను దొండకాయ చూపిస్తున్నాను. అంత ఉడకనట్టుగా ఉంటుంది ఎందుకు అని అంటున్నారు. సరే చూద్దాం. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేద్దాము. చూడండి, ఇది పోపు వేగింది కదా, ఆవాలు జీలకర్ర. దీంట్లో మినపప్పు కొంచెం ఇలా వేగిన తర్వాత కరివేపాకు, నేను పచ్చిమిరపకాయలు వేస్తానండి. ఓకే, చిటికెడు పసుపు. కొంచెం నూనెలో వేస్తే కలర్ బాగా వస్తుంది అంటారు. ఇప్పుడు దొండకాయలు వేసేద్దాం. ఇది 1/2 kg ఉన్నాయండి. కొంచెం ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఈక్వల్ సైజులో కట్ చేసుకుంటే మనకి కూర టేస్ట్ కూడా బాగా వస్తుంది. కొంచెం ఉప్పు, తొందరగా మగ్గుతుంది. కలిపేసి ఒకసారి పూత పెట్టేసుకుందాం. ఇది చూడండి, ఇది కొత్త వర్షన్ ఏఎంసీలో. ఇది ఆడియోతో పెట్టుకోవడానికి వీలుగా ఉండే విజయోథర్మ అనమాట. దీంట్లో మీరు గమనించారా, ఇది రోస్టింగ్ విండో. ఇక్కడ ఒక హోల్ లాగా ఉంది. మనకి ఈ హోల్లోకి రెడ్ ఇండికేటర్ వచ్చింది అంటే అది టర్నింగ్ పాయింట్ అంటారు యాక్చువల్లీ. ఆ హోల్ని అక్కడికి రెడ్ ఇండికేటర్ వచ్చింది అంటే మనం ఒకసారి మూత తీసి కలిపేసేయచ్చు, జస్ట్ కలపడానికి. మళ్ళీ తర్వాత మీరు మూత క్లోజ్ చేసేసి ఈ 98 ఇక్కడ 80 ఉంది కదా, 80 వరకు హైలోనే పెట్టేసి తర్వాత సిమ్లో చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కర్రీస్ కుక్ అయిపోతాయండి. మామూలు కర్రీస్ తొందరగా కుక్ అయ్యేవి చెప్తున్నాను. సో నేను ఇప్పుడు చూద్దాం, ఇది టర్నింగ్ పాయింట్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. తర్వాత మనకు మిగతా ధనియాల పొడి కానీ ఏదన్నా వేసుకుందాం. పచ్చి కొబ్బరి అన్నాను కదా, పచ్చి కొబ్బరి వేసుకుందాం. మీకు డౌట్ రావచ్చు ఉల్లిపాయలు వేయలేదేంటి అని. మా ఇంట్లో కొంచెం ఉల్లిపాయలు తక్కువ వాడతారండి, అసలు వాడరనే చెప్పొచ్చు. సో మీ ఆప్షన్, మీకు ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటుంది అనుకుంటే గో హెడ్, ఉల్లిపాయలు వేసుకోవచ్చు. మీరు పోపులో ఉల్లిపాయలు వేసుకొని రోస్ట్ చేసుకొని తర్వాత మీరు దొండకాయలు వేసేసుకొని మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి. బట్ ఈ టర్నింగ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి ఫ్రైలకి, ఎస్పెషల్లీ ఫ్రైలకి. అక్కడికి వచ్చేసరికి కొంచెం మగ్గిపోయి ఉంటాయి అవి. తర్వాత ఫ్రైలు ఎలాగో కొంచెం ఓపెన్ కుకింగ్ కనుక కొంచెం ఓపెన్ చేసి మనం ఫ్రై చేసుకొని మిగతా మసాలాలు వేసుకోవచ్చు. సో మనం వెయిట్ చేద్దాము అది టర్నింగ్ పాయింట్ రావడానికి. చూసారా, ఇది రెడ్ ఇండికేటర్ ఇక్కడ ఇదంతా రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని తీసి కొంచెము కలుపుకొని చూసుకోవచ్చు ఒక్కసారి.
హాఫ్ కుక్ అయిపోయిందండి. మళ్ళీ కొంచెం సేపు మూత పెడతాం. మూత పెట్టేసి 98 వరకు రానిచ్చుకుందాం. అంత టెన్షన్ ఏముండదండి ఏఎంసీ కుక్వేర్ వాడితే. అంటే మాడుతుందో ఏంటో ఏమవుతుంది అన్న టెన్షన్ ఏముండొద్దు. జస్ట్ మనకి ఈ ఇండికేటర్ చూసుకుంటూ కుక్ చేసేయచ్చు. అది వచ్చే వరకు మనం చూస్తూ నుంచోవాలా లేదండి. ఇప్పుడు కొత్తగా ఆడియో థర్మల్ వచ్చింది, దీనికి అవసరం లేదని నేను పెట్టకుండా చూపిస్తున్నాను. బట్ వేరే వాటికి వేరే కుకింగ్ చేసేటప్పుడు ఆడియో థర్మ్ వాడతాం కదా, అదైతే ఇంకా మనం చాలా ఫ్రీగా కుక్ చేసేయచ్చు. అంటే టెన్షన్ లేకుండా కుక్ చేసేయచ్చు. ఇది 0 ఆయిల్ పాసిబుల్ అండి ఈ కుక్వేర్లో. నిజానికి చెప్పాలంటే నేను కొంచెం ఆయిల్ వేసాను, లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ 80 వచ్చింది కదండి, మనం నేను మొత్తం సిమ్ చేసేస్తున్నాను. సిమ్ చేసేసాను. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇది మనము సిమ్లోనే చేసేద్దాం. ఓకే, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. మీకు ఏఎంసీలో ష్రింకేజ్ చాలా తక్కువ ఉంటుంది మేడం, అసలు కనిపించదు. మనకు మామూలుగా నార్మల్ కుక్వేర్లో ఎలా అంటే కొంచెం దగ్గరకు అయిపోతుంది కూర, అంటే వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి కూర దగ్గరకు అయిపోయింది అంటే ముక్కలన్నీ అట్లా ష్రింక్ అయ్యాయి అంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వెళ్ళిపోయినట్టే అండి. ఆ వాటర్లో కరిగే న్యూట్రియంట్స్ ఆవిరితో పాటు వెళ్ళిపోయినట్టేనే అర్థం. సో దీంట్లో ష్రింకేజ్ ఉంటుంది, నేను ఉండదు అనను కంప్లీట్గా. ఒక 10 to 20% అంతే, 10% ఉంటుందండి మనకి. అందుకని కర్రీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో నేను పచ్చి కొబ్బరి వేస్తానన్నాను కదా, చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. నాకు దొండకాయ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి దీంట్లో. ఎట్ ది సేమ్ టైం మనము ఎవ్రీడే హెల్దీ మీల్స్ తినొచ్చు. ఇంకొంచెం వేద్దాం, బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేస్తే. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుందాం. కొబ్బరి వేసాం కదా, ఇది కొంచెం సరిపోకపోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేసి మీరు ఇలా మూత పెట్టేసేయండి, మగ్గిపోతుంది. లేదు అంటే మీరు ఓపెన్ చేసైనా పెట్టుకోండి. మీకు డ్రైగా కావాలి అంటే ఇలానే ఓపెన్ చేసి పెట్టేసుకోండి. ఇది ఒక 1 hour వరకు మీకు ఎలాగూ వేడిగానే ఉంటుంది. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో. నాకు తెలిసి ఒక 5-6 minutesలో దొండకాయ కర్రీ రెడీ అయిందండి. వేపుడు చాలామంది దొండకాయకి చాలా టైం పడుతుందండి, ఇందులో ఎలా చేసుకోవచ్చు మాకు రావట్లేదు అన్న కస్టమర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని ఇది చూపించాను ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ చూస్తాను.